ఢిల్లీలో నీటి సంక్షోభంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని మందలించింది. అన్ని చోట్ల ట్యాంకర్ మాఫియా కొనసాగుతోందని, ఆ ముఠాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి వస్తున్న నీటిని ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృధాను అరికట్టడానికి ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలు విడుదల కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. దీనిపై ఢిల్లీ తరపు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపించారు. నీటి వృధా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించిన ఆయన వాటిపై ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఆ దిశగా వెంటనే నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా హిమాచల్ ప్రభుత్వాన్ని కూడా మందలించింది. అలాగే విచారణను గురువారానికి వాయిదా వేసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీట్ వేవ్ కారణంగా కొద్ది కాలంగా రాష్ట్రంలో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని తన పిటిషన్లో పేర్కొంది. హర్యానా, యూపీ, హిమాచల్తో సహా ఇతర రాష్ట్రాల నుంచి ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వేళ ఢిల్లీలో నిర్మాణ ప్రదేశాల్లో నీటి వినియోగం, వాహనాలను కడగడం వంటి వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిని వృధా చేసిన వారికి 2000 జరిమానా విధిస్తామని పేర్కొంది. ఢిల్లీలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని పరిష్కరిస్తామని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. వడగాలుల ఉధృతితో ఢిల్లీలో నీటికి అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి అదనపు నీటిని తెప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టామని చెప్పారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, ప్రజల నీటి కష్టాలను తొలగించేందుకు పరిష్కారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ట్యాంకర్ మాఫియాపై చర్యలు చేపడతామని తెలిపారు. ట్యాంకర్ మాఫియా ఆగడాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఏడీఎంలు, ఎస్డీఎంలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. मेरे ख्याल से इसको लेकर के हमारे जल मंत्री ने काफी स्थिति को स्पष्ट कर दिया। दो चीजें हैं, एक तो इस बार गर्मी जो बढ़ी है, टेम्परेचर बढ़ा है, उससे जो है लोगों की वो डिमांड बढ़ी है। दूसरा, जैसा सुप्रीम कोर्ट ने, जब सुप्रीम कोर्ट में हम लोग गए थे तो सुप्रीम कोर्ट ने कहा कि भाई इसका समाधान, क्योंकि दिल्ली पानी पैदा नहीं करता है, हिमाचल से पानी चलता है, फिर हरियाणा के माध्यम से यहाँ आता है। तो सुप्रीम कोर्ट ने ये निर्णय दिया था कि हिमाचल जो पानी दे एक्स्ट्रा और हरियाणा जो है यहाँ तक पहुंचाए। उसको लेकर के हरियाणा की जिस तरह से सरकार में सक्रियता चाहिए वो नहीं दिख रही है, तो इसको लेकर के भी लगातार इस पर काम हो रहा है, बात कर रहे हैं लोग। दिल्ली के अंदर जो पानी है उसको कहीं लीकेज हो रहा है या कहीं अगर उसका कोई दुरुपयोग कर रहा है, उसको लेकर के भी सरकार ने जो सभी हमारे एडीएम हैं, एसडीएम हैं, उनकी ड्यूटी लगाई है कि यहाँ जो पानी का अगर अपव्यय हो रहा है, अगर बर्बाद हो रहा है तो उसको चेक किया जाए। और दूसरा हमारी कोशिश है कि एक्स्ट्रा पानी हिमाचल और हरियाणा से हमारे पास आए। मुझे लगता है कि जल्द ही इसका समाधान होगा।